త్వరగా వెళ్ళు, వెళ్తే నన్ను కాపాడే అవకాశం ఉంటుంది. బ్యాగ్ దొరికింది అయితే ఇదే ప్లేస్లో. మరి వాడేంటి ఇక్కడ ఎత్తుకోమన్నాడు? ఇక్కడ చూస్తే ఎవరు లేరు. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. అట్లీస్ట్ ఒక ప్రాణాన్ని కాపాడిన అని అడుగుతాం. ఇక్కడే ఇక్కడ ఎత్తుకోమన్నాడు. ఇక్కడ ఎంత ఎతికిన వాడు కనిపిస్తలేడుగా. నా మీద ఎవడైనా ఫ్రాంక్ చేస్తున్నాడా? చాచా, ఒకవేళ అది ఫ్రాంకే అయితే రూమ్లా పోగా ఆ వాయిస్ ఎవరిదై ఉంటుంది? అంత అయోమయంగా ఉంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తా. వీడేంటి నాలా ఉన్నాడు? మనుషుల్ని పోలు మనుషులు ఏడుగురు ఉంటారంటారు, అందులో వీడొకడా? అయినా నాకెందుకు కనపడుతున్నాడు వీడు అసలు? వచ్చావా బాస్? నాకు తెలుసు నువ్వు వస్తావని. అసలు ఎవరు నువ్వు? నాకెందుకు కనిపిస్తున్నావు? నీకింకా అర్థం కాలేదారా? చనిపోయింది నువ్వేరా. నేను చనిపోవడం ఏంటి? నువ్వు చనిపోయి దాదాపు 2 రోజులు అవుతుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను బతికే ఉన్నా కదా. నువ్వు ఒక ఆత్మవి మాత్రమే. నువ్వు ఒక బలమైన కారణం వల్ల చనిపోయావు. అసలు నువ్వెవరు? నాకెందుకు కనిపిస్తున్నావు? నేనెవరనేది నీకు అనవసరం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వెలా చనిపోయావని తెలుసుకోవాలని నీకు అనుకుంటే నువ్వు పడేసుకున్న లెటర్ ఇక్కడే ఉంది. అది దొరికితే చదువుకో. నువ్వెలా చనిపోయావు అనేది నీకే అర్థమవుతుంది. దేవుడు నీకు ఈ ఒక్క అవకాశం మాత్రమే ఇచ్చాడు. నీకు సమయం అయిపోయింది మిత్రమా, నేను వెళ్ళిపోతున్నా. అరే, ఇక్కడ బాడీ కూడా లేదు. అయినా నేను చనిపోయిన అంటాడేంటి వీడు? నేను బ్రతికే ఉన్నా కదా. లేదు, నేను చనిపోలేదు. అయినా నేను చనిపోవాల్సిన కర్మ నాకేంటి? వాడేదో లెటర్ అన్నాడు, అది దొరికితే అసలు నేను ఎలా చనిపోయాననే విషయం నాకు తెలుస్తుంది. నేను ఒక ఆత్మనైనప్పుడు ఆ లెటర్ ఎలా కనిపిస్తుంది నాకు? ఎక్కడని వెతకాలి? దేవుడిచ్చిన వరం అన్నాడు కదా, చూద్దాం. అసలు నేను ఎలా చనిపోయి ఉంటా? దానికంటే ముందుగా ఒక్కసారి నేను ఆత్మనా లేక మనిషినా టెస్ట్ చేసుకుంటే పోలే. అక్కడ ఎవరో చాలామంది కనిపిస్తున్నట్టున్నారు. ఒకసారి పలకరిస్తా. హలో బ్రదర్, మిమ్మల్నే కనిపిస్తున్నానా? హలో బ్రదర్, మిమ్మల్నే. అరే, నేను వాళ్ళకు కూడా కనిపించట్లేదు. నేను నిజంగానే చనిపోయి ఉంటానా? అసలు ఎందుకు చనిపోయి ఉంటా? లేదు, నేను చనిపోకూడదు. మా అమ్మని, మా నాన్నని, మా అన్నయ్యని అందరినీ బాగా చూసుకోవాలి. వాడేదో లెటర్ అన్నాడు, ఆ లెటర్ ఎత్తుకుదాం ఒకసారి. నాకు నమ్మకం ఉంది నేను చనిపోయేవాడిని కాదు. ఎక్కడుంది అసలు ఈ లెటర్? ఒక్కసారి దొరికే. ఎక్కడైనా వెతకాలి ఈ లెటర్ని. ఎలా నేను తెలుసుకునేది?
అసలు ఆ బ్యాగ్ ఎక్కడిది? కావాలనే దొరికిందా నాకు? ఆ డైరీని కూడా నేనెప్పుడు చూడలేదు. ఇంత అయోమయంగా ఉంది. చివరిగా ఒక్కసారి ఆ లెటర్ వెతుకుతా. దొరికితే నేనేంటో తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఏదో పేపర్లా ఉంది. ఇదే లెటర్ అయితే బాగుంది. లెటర్ లాగానే ఉంది. అమ్మా, నాన్న, నేను చనిపోబోతున్నాను. నా చావుకి కారణం నా నిజాయితీ, నా కష్టమే. కొన్ని వేల మంది, ఒక ప్రభుత్వంతో నేను పోరాడి చనిపోతున్నాను. నేను ఓడిపోయానమ్మా. మిస్ యూ. ఇప్పుడు అర్థమైంది నా చావుకి కారణం ఏంటో. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. ఇది ఒక ప్రారంభం మాత్రమే. వీడు అసలు ఎందుకు చనిపోయాడు, దేని కారణంగా సూసైడ్ చేసుకున్నాడు అనే విషయాలు మీకు తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ శ్రేయాభిలాష్.